సోషలిస్ట్ లక్షణం ఇది, నా సోషలిస్ట్ భావాలు తాలూకు ప్రతిరూపం ఇది. అందుకే నేను ఎప్పుడు కూడా నేను కూర్చోబెట్టి అడ్వర్టైజ్మెంట్ చేయలే. కానీ నేను అలాంటిది నేను బ్రాండ్ అంబాసిడర్గా నేను చేనేత వారికి ఒప్పుకున్నా. అలాంటి నేను మీ కష్టాలకి నేను ప్రతినిధిని. నేను మీరు అసెంబ్లీలో ఇప్పుడు దాకా తిట్లు తిట్టేవాళ్ళు చూశారు, బూతులు తిట్టేవాళ్ళని చూశారు. కానీ నేను ఫస్ట్ టైము ఒక సమూహం, రేపు పొద్దున చట్టసభలో కూడా ఈయన కూడా ఉంటారు, ఒక ఎమ్మెల్సీగా ఖచ్చితంగా వెళ్ళబోతున్నారు వర్మ గారు. దానికి సంపూర్ణంగా నేనేం చేయాలో చేస్తాను కదా. అలాంటి బాధ్యత గల వ్యక్తిని ఎమ్మెల్సీగా చూడాల్సిన బాధ్యత నాకుంది. ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్తాను. ఇలాంటి వాళ్ళందరం కూర్చొని మేము మాట్లాడతాం. సో నేను ఇన్ని దశాబ్దం పాటు నేను ఏం మాట్లాడాను? పేద ప్రజల కోసం మాట్లాడా, మానవ హక్కులు భంగం అవుతుంటే మాట్లాడా, ఒక మత్స్యకారులు జీవో 217 దాదాపు కొన్ని లక్షలాది మందికి పొట్ట కొడుతుంటే జీవోని చించేశాను. దానికి నాకు ఇచ్చిన ఏంటి జగన్ తిట్టేది? ఇంట్లో ఉన్న నా భార్యను తిడతాడు, పెళ్ళాం అంటాడు. ఈ 4వ పెళ్ళానికి ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. అని మనం పెళ్ళాం అనే పదం తప్ప అని మాట్లాడచ్చు. అరే నా భార్య రాజకీయాల్లో ఉంటే నువ్వు తోలనాడినా ఒక అర్థం ఉంటుంది. అరే నా పాపం తను ఎక్కడో కూర్చొని పిల్లలను చూసుకుంటూ ఉంటుంది. అంతకుముందు నాకు మ్యారేజ్ అయింది, నేను కాదంటలా. నేను ఎక్కడ అబద్ధాలు చెప్పాను? అఫీషియల్గా కొన్ని జీవితాలు కుదరం, విడిపోయాం. పాపం నన్ను పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరి జీవితాల్లో వాళ్ళకి వెళ్ళిపోయారు. ఒక అమ్మాయి అయితే బిడ్డను కూడా కంది ఇంకొకరు పెళ్లి చేసుకొని, ఇంకొక పాపం నా బిడ్డలు ఇంకొకరు చూసుకుంటాను, నేను ముందుకెళ్ళాను. కానీ అలాంటి వాళ్ళని గుట్టుగా బతుకుతున్న వాళ్ళని కూడా జీవితంలో తీసుకొచ్చి పెళ్ళాలు అంటే నాకు ఒకటే అనిపిస్తే, నాకు భారతి గారిని భారతి గారు అని అనిపిస్తామని ఎంత నాకు నోటి దాకా వచ్చి నాకు మనస్కరించదు. అది నా సంస్కారం. అది నా తల్లిదండ్రులు లేదా శ్రీపాద శ్రీవల్లభుడు నాకు తాలూకు సంస్కారం. నాకు ఆయన కృప ఏంటది నాకు అట్లా అనాలనిపించదు నాకు. ఎందుకంటే నన్ను అన్నప్పుడు మీరు సంతోషపడకండి, చంద్రబాబు గారు అన్నప్పుడు సంతోషపడకండి, 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయితే సంతోషపడకండి. రేపొద్దున అది మీకు కూడా జరుగుద్ది. అది మర్చిపోకండి. ఇది చాలా చాలా ఆలోచించి తీసుకోండి నిర్ణయాలు ఇవి. ఈ రోజున మనం గెలిచేది ఒక ఎన్నికల కోసం కాదు, మీ భవిష్యత్తు కోసం, ఒక తరం భవిష్యత్తు. మీరు 5 సంవత్సరాలు 420 కోట్లు పెట్టే జట్టీని నిర్మించలేని వాడు ఇంకొకసారి ఎన్నికలు వచ్చి 10,000 రూపాయలు ఇవ్వచ్చు మీకు. దానికి దయచేసి మీరు అమ్ముడైతే మీ బిడ్డల భవిష్యత్తుని 10,000 రూపాయలకి అమ్మేసుకున్నట్టు. కానీ మేము వస్తే మీ బిడ్డల భవిష్యత్తు కాదు, మీ బిడ్డల మనవడి భవిష్యత్తు కూడా మేము పునాది వేస్తాం. ఈరోజు నేను మీకు మాటిస్తున్నాను కదా, జట్టీని శరవేగంతో నిర్మించే హామీ బాధ్యత వర్మ గారు నేను తీసుకుంటాం. చెప్తా ముఖ్యంగా మత్స్యకారులకు సంబంధించి ఇప్పుడు అరవిందో పైప్ లైన్ కానీ, ఓఎన్జీసీ పైప్ లైన్ కానీ, రిలయన్స్ పైప్ లైన్లు కానీ ఏదన్నా మీకు ఇబ్బందులు వస్తే, ఇక్కడ డ్రిల్లింగ్ చేసినా మనకి కంపం ఇక్కడ దాకా వస్తుంటారు, కంపెనీ ఇక్కడ దాకా వస్తుంటున్నాం అని చెప్తా ఉన్నారు. నేను దేశ స్థాయిలో సత్సంబంధాలు ఉన్న వ్యక్తిని. జగన్ చలమలశెట్టి సునీల్ మోడీ గారి దగ్గరికి వెళ్ళి కలవలేడు, అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి కలవలేడు. వాళ్ళ బాస్ జగన్ వల్లే కాదు, పవన్ కళ్యాణ్ వల్ల అవుద్ది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ వల్ల అవుద్ది. ఎందుకంటే అది అతను మా ఎంపీ అని చెప్పగానే అందరూ మర్యాద ఇస్తారు. ఇప్పుడు మీకు ఓఎన్జీసీ సమస్యలు ఉన్నాయి, పైప్ లైన్ సమస్యలు, రిలయన్స్ పైప్ లైన్ సమస్యలు ఉంటే నేను ఎలా తీసుకెళ్ళగలను? చలమలశెట్టి సునీల్ ముఖేష్ అంబానీ గారితో మాట్లాడగలడా? పవన్ కళ్యాణ్ మాట్లాడగలడు.